కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 4వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం ఇదంతా కూడా అంటే 2 సంవత్సరాల క్రితం మరి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఈ రోజుకి రేపుడికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈ 2 ఏళ్ళలో కూడా ఏమాత్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు, సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అని కూడా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే అప్పటికే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినప్పటికి కూడా మరి ప్రజలందరూ కూడా ఇంకా మరింతగా చంద్రబాబు పాలన బాగుంటుందేమో, ఇది 7లు 8లు 6లు అంటున్నారు కనుక ఇంకా బాగుంటుందేమో ఆశతో అత్యాశకు పోయి ఓట్లు వేసి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది చంద్రబాబు పాలన. మొదటి సంవత్సరంలో ఏదైతే ఇచ్చారో ఒక్క పథకం కూడా లేదు. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం కూడా ఏమీ లేని పరిస్థితి. ఏదో తల్లికి 100 అంటున్నారు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభావం అంటున్నారు, అది కూడా పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఎందుకంటే ఇంతమంది గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పథకం గురించి బటన్ నొక్కితే ఎంతమందికి వచ్చారో ఎంతమందికి ఇచ్చామో అనేది సచివాలయంలో డేటా వారికి వచ్చింది మాకు. కానీ ఈరోజు తల్లికి 100 ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభావం ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి, గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ విధమైన పాలన ఇది ఉంది. అంటే వాళ్ళు ఇచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మహిళలకు 1500 కానీ, అలాగే గ్యాస్ సిలిండర్ గురించి కానీ, అలాగే ఫ్రీ బస్ విషయంలో కానీ, ఇలాగ అన్నీ కూడా రేపు మరి ధర్నా నిరసన కార్యక్రమంలో కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు చేసేది ఏంటంటే రేపు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ గారు ఆదేశాల మేరకు రేపు 4వ తారీఖున నర్సీపట్నం నియోజకవర్గం అన్ని మండలాలు కూడా నాతవరం మండలం, గొలుగొండ మండలం, నర్సీపట్నం మున్సిపాలిటీ, అలాగే మాకర్వల్ మండలంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ నెల 8వ తారీఖున మరి జిల్లా పార్టీ నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో మరి పార్టీ సంబంధించిన నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా ఒక సభ మరి ఒక స్టేడియంలో అంటే మినీ హాల్లో ఫంక్షన్ హాల్లో ఆ కార్యక్రమం చేపట్టడం. దానివల్ల ఉద్దేశం ఏంటంటే ఏదైతే 2 సంవత్సరాల్లో పాలన ఏ విధంగా అందించారనేది మా పార్టీ నాయకులందరూ కూడా వారి ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాలనే ఉద్దేశం మీద ఈ నెల 8వ తారీఖున ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు నర్సీపట్నంలో మరి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టమన్నారు కనుక దానికి సంబంధించి కూడా 12వ తారీఖున నర్సీపట్నం కూడా భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా మేము చేస్తామంటే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు పిలుపుని చేస్తామంటే కేవలం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో సంక్షేమ పథకాలు అందిస్తుందో అవన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ ఒత్తిడి తీసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా మరి మీరు చెప్పే కార్యక్రమాలను కూడా రేపటి చేసే కార్యక్రమాలను కూడా మీరు ప్రజలకు అందించి మరి ఈ మీ ద్వారా ప్రజలకు కూడా మంచి చేసే విధంగా చేయాలని చెప్పి దానికి మీ పత్రికా ప్రజలందరూ కూడా సహకారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుతున్నాను.